హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 8వ తారీఖున మనకి భాను సప్తమి అనేది రాబోతూ ఉంది. అంటే ఫిబ్రవరి 8వ తారీఖున ఆదివారము భాను సప్తమి అనేది వస్తుందన్నమాట. ఈ రోజున మనం చేసేటువంటి ఎలాంటి చిన్న చిన్న నియమాలు, చిన్న చిన్న పరిహారాల వలన మనకి ఎంత అద్భుతం అనేది జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే సూర్యుని చూస్తూ మనం కోరుకునేటువంటి కోరికలు కూడా ఎలా నెరవేరుతాయి, ఈ విధమైనటువంటి పరిహారాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే మనకు రేపటి రోజున 8వ తారీఖు ఆదివారము భాను సప్తమి వచ్చింది. దీనిని రథసప్తమి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది రథసప్తమితో సమానమైనటువంటి రోజని మనకి వేద పండితులు వివరిస్తూ ఉన్నారన్నమాట. ఈ ఆదివారం వచ్చేటువంటి ఈ యొక్క భానుసప్తమి అత్యంత విశిష్టమైనది. అలాగే సూర్యునికి ఇష్టమైనటువంటి ఆదివారం సప్తమి తిథి అనేది కలిసి రావటం వలన ఈ రోజుని భానుసప్తమి అని కూడా అంటూ ఉంటారు. ఇది కోటి సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి ఒక పుణ్యకాలంగా పిలువబడుతూ ఉన్నదట. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు ఎవ్వరూ కూడా వదులుకోకండి. ఈ యొక్క వీడియో కనుక మీ కంట పడింది, ఈ విధానాన్ని మీరు విని ఉన్నట్లయితే, ఈ పూజా విధానాన్ని మీరు తెలుసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఊహించని మార్పు అనేది మీకు కలుగుతుంది. అయితే ఈ రోజున పూజా విధానం గురించి, నియమాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ముందుగా అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే జై వారాహి మాత అని కామెంట్లలో తెలియచేయండి. ఈ యొక్క భాను సప్తమి రోజున ఖచ్చితంగా ఎవరైతే పరిహారాలు పాటిస్తూ ఉంటారో వారికి 100% మేలనేది కలుగుతుంది. అలాగే ఎవరైనా పరిహారాలు పాటించకపోతే కూడా ఖచ్చితంగా ఇంతకుముందు తెలిసి ఉండకపోతే ఇప్పటి నుంచైనా తెలుసుకొని ఈ పరిహారాలను పాటించండి. అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేవవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం సూర్యాస్తమయాన్ని అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవటం అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయము. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క సూర్య రథసప్తమి రోజున ముందుగానే నిద్ర లేవండి. ముఖ్యంగా వివాహమైనటువంటి ఆడవారు తెల్లవారుజామునే ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి. ఆదివారం వచ్చింది కాబట్టి ఈ రోజున ఆలస్యంగా లేవటం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటే ఇంకా మంచిది. ఈ యొక్క భానుసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తలపైన 7 జిల్లేడు ఆకులను పెట్టుకొని తలస్నానం చేయండి. ఇలా చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయట. మీ ఆయుష్ అనేది కూడా పెరుగుతుంది. తలపైన 2, భుజాలపైన 2 ఇట్లా జిల్లేడు ఆకులని పెట్టుకోండి. స్నానం చేయాలి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. అలాగే నీటిలో ఎర్రని పుష్పాలను 2 వేసుకొని తలస్నానం చేయండి. చాలా మంచి జరుగుతుంది. రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలనేది ధరించడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా ఉదయాన్నే స్నానం చేసి ఒక రాగి చెంబుడు నీళ్ళని తీసుకొని ఆ నీటిలో కొన్ని అక్షింతలు అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని మీ ఇంటి ముందు తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటితో ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి అనేది కూడా కలుగుతుందన్నమాట. సూర్యుడికి ఆర్ఘ్యం అనేటువంటిది అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. ఖచ్చితంగా ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అయినా కూడా సూర్య భగవానునికి ఈ విధంగా ఆర్ఘ్యం అనేది సమర్పించవచ్చు. అయితే చాలామందికి ఆదివారం వచ్చింది కదా అని మాంసాహారం తింటూ ఉంటారు. కానీ ఈ భానుసప్తమి రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకండి. లేదంటే మీ జాతకములో సూర్యుడు బలహీనపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ జాతకంలో మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. రథసప్తమి నాడు చేసిన విధంగానే ఈ భానుసప్తమి రోజు కూడా
ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి అనేది తయారు చేసుకుని సూర్యునికి నివేదిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇంటి ముందు, ఇంటి బయట సూర్యకిరణాలు పడేటువంటి ప్రదేశంలో మీ ఇంటి మేడపైనైనా సరే ఒక ప్రదేశంలో శుభ్రం చేసుకొని ఒక చిన్న రథం ముగ్గు అనేది వేసుకోండి. ఆ రథం ముగ్గులో మధ్యలో ఎర్రటి పుష్పాన్ని పెట్టి రథం ముగ్గుకు 4 వైపులా పూలతో పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ముందుగా సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యభగవానునికి అంటే తూర్పు దిశగా తిరిగి సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని రథం ముగ్గు పైన గోధుమ పిండితో చేసిన ఒక దీపాన్ని వెలిగించి మీరు తయారు చేసుకున్న పరమాణాన్ని సూర్యభగవానునికి నివేదించండి. అనంతరం ఆ పరమాణాన్ని ప్రసాదంగా మీ కుటుంబం అంతా కూడా స్వీకరించవచ్చు. గోధుమలంటే సూర్యునికి ప్రీతికరమైనవి కాబట్టి ఈ భానుసప్తమి రోజున గోధుమ పిండితో దీపం వెలిగిస్తే మనకి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఈ దీపం ఎలా తయారు చేయాలి అంటే కొంచెం గోధుమ పిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు కలిపి నీటితో పిండిని కలిపి ఒక గోధుమ పిండి అంటే ముద్దలాగా చపాతీ ముద్దలాగా చేసుకొని ఏదైనా ఒక గ్లాసులో కానీ గిన్నెలో కానీ మీరు ఈ యొక్క పిండిని వేయాలన్నమాట. అంటే మనకి ఒక ఆకారంలాగా రావటం కోసం. ఇది చేసుకున్న తరువాత ఆ పిండి దీపంలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి 2 ఒత్తులను కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని ఇంటి గుమ్మం బయట కానీ పూజా గదిలో కానీ వెలిగించుకోవచ్చు. భానుసప్తమి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు, నరదిష్టి నివారణ, పితృదోష నివారణ, అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా భానుసప్తమి నాడు 7 చిక్కుడుగాయలతో ఒక చిన్న రథాన్ని కూడా చేయండి. ఇది ఇంతకుముందు మీకు రథసప్తమి రోజు కూడా చేసి ఉంటారన్నమాట. అలా ఒక చిన్న రథాన్ని చేసి పూజిస్తే కుటుంబంలో గొడవలు అనేవి తగ్గి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా ఈ రోజున ఓం నమో ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే సూర్యభగవానుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడట. ఈ భానుసప్తమి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యుని చూసి మీ మనసులో ఏదైతే కోరుకొని నమస్కారం చేసుకుంటారో ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శ్రీరాముడు అంతటి వాడే రావణుని యుద్ధంలో జయించేందుకు సూర్యుణ్ణి ప్రార్థించాడట. కాబట్టి ఈ రోజున సూర్యుణ్ణి పూజించి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని, విజయం అనేది వారికి వరిస్తుంది అని వేద పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఈ ఆదివారం ఖచ్చితంగా ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ అనేది వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు రథసప్తమి రోజున మీ కుడి చేతికి రాగి కంకణం కట్టుకోండి. దీని ద్వారా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ భానుసప్తమి రోజున ఎవ్వరూ కూడా తలకి నూనె పెట్టుకోకూడదు. అలాగే ఈరోజు తలస్నానం చేసేవారు తలకి షాంపూ పెట్టకూడదు. నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఆదివారం సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఇక భార్యాభర్తలు ఇద్దరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇక ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఒక పూట ఉపవాసం ఉన్నా సరే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు మీరు కోరుకున్న ఉద్యోగం రావాలి అంటే కనుక ఒక రాగి నాణ్యాన్ని తీసుకుని సూర్యునికి నమస్కారం చేసుకొని మీ కోరికను మనసులో తలుచుకుంటూ చెప్పుకుంటూ ఆ యొక్క రాగి నాణ్యాన్ని ప్రవహించేటువంటి నదిలో వేయండి. ఖచ్చితంగా కోరుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. భానుసప్తమి వంటి పవిత్రమైన రోజుల్లో ఎవరిపైనా కోపడకూడదు. అలాగే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ రోజున జిల్లేడు మొక్కను పూజిస్తే చాలామంది జిల్లేడు మొక్కను కొన్ని పాలు పోసి ప్రదక్షిణలు చేస్తే పితృ దోషాలు తొలగిపోతాయి. వంశాభివృద్ధి అనేది కలుగుతుంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు తప్పనిసరిగా నానబెట్టిన గోధుమలను గోమాతకు తినిపించండి.
ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది. అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడిని చూస్తూ 12 సార్లు ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని జపించండి. ఈ సమయంలో సూర్యుడు మనకి అత్యంత శక్తివంతంగా ఉంటాడు. ఆ కిరణాలు మన ఆజ్ఞాచక్రంపై పడితే సంకల్ప బలం పెరుగుతుంది. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ ఆదివారం ఉదయం స్నానం చేశాక సూర్యుడికి ఎదురుగా నిలబడి 7 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ 7 అడుగులు ముందుకు వేయండి. ఇలా చేయటం వలన సూర్యుని రథం యొక్క 7 గుర్రాల శక్తి అనేది మీ యొక్క శరీరంలోనికి ప్రవేశించి 7 జన్మల దరిద్రం, ఆ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు ఏర్పడుతూ ఉన్నా, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నా కానీ ఇంటి యొక్క సింహద్వారం పైన, అంటే మీ ఇంటి గుమ్మం బయట రాగితో చేసినటువంటి సూర్యుడి ప్రతిమను పెట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. అలాగే ఆదివారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట 2 దీపాలనేది వెలిగించండి. ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోనికి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఇక ఈరోజు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి. ఆదిత్య హృదయం చదివితే మీ పనుల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే శత్రువులు కూడా నశిస్తారు. సూర్యుడు తన రథాన్ని అధిరోహించి లోక సంచారం మొదలుపెట్టినటువంటి రోజుని రథసప్తమి. అయితే ఆ రథగమనాన్ని పర్యవేక్షించే శక్తిని ఈరోజు భానుసప్తమి అని అంటారన్నమాట. ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును కూడా వేసుకోండి. అలాగే ఈరోజు చేసేటువంటి దానం, స్నానం, జపాల వల్ల అక్షయ ఫలితాలు కలుగుతాయి. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని బాధపడేవారు ఈ భానుసప్తమి రోజున మనస్ఫూర్తిగా మీ తండ్రి పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇలా తీసుకోవటం వలన మీకు జాతకంలో ఉన్నటువంటి సూర్యుడు బలపడి మీకు మంచి రోజులు అనేటువంటివి ప్రారంభమవుతాయి అన్నమాట. అలాగే ఎవరైతే రక్తహీన సమస్యతో బాధపడుతూ ఉంటారో, శరీరంలో శక్తి లేక బలహీనంగా ఉన్నారో అలాంటి వారు ఈ భానుసప్తమి రోజున మీ ఇంట్లో ఏదైనా ఒక ఎర్రటి గాజు సీసా ఉంటే అందులో మంచినీళ్లు పోసి సూర్యరశ్మికి తగిలేలాగా ఉంచి 6 గంటల పాటు అలా ఉంచిన తర్వాత ఆ నీటిని తాగినట్లయితే మన శరీరంలో శక్తి పెరుగుతుంది, రక్తహీనత తగ్గి రక్తం అనేది కూడా పెరుగుతుందన్నమాట. అయితే నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. మన జాతకంలో సూర్యుని అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.